Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp lo order cheyandi, gift pattandi. న్యాయాన్ని కాపాడవలసిన బాధ్యత కలిగిన పోలీస్ అధికారిపైనే ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు రావడంతో ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలో కలకలం రేగింది. బాధితురాలికి రక్షణ కల్పించవలసినటువంటి స్థానంలో ఉన్న సిఐ ఆమెను లోబర్చుకొని గర్భవతిని చేశాడన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 2023లో కుటుంబ సమస్యలపైన ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వివాహితను సిఐ రాజు నాయక్ మాయమాటలతో వలలో వేసుకున్నారని బాధితురాలు ఇప్పుడు ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేస్తారని నమ్మబలికినటువంటి సదరు అధికారి పెళ్లి చేసుకుంటారని ఆశ చూపి లైంగికంగా వేధించారని బాధితురాలు ఇప్పుడు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో ఆమె గర్భవతి కాగా ఆ విషయాన్ని బయటకు రానివ్వకుండా ఆమెకు బలవంతంగా అబార్షన్ మాత్రలు మింగించారని కూడా తీవ్ర ఆరోపణలు కూడా ఎదురవుతున్నాయి. సో పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా సిఐ తప్పించుకొని తిరుగుతున్నారని ఈ నెల 7వ తేదీన బాధితురాలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఘటనపైన ఉన్నతాధికారులు చేపట్టిన ప్రాథమిక విచారణలో సదరు సిఐ పైన వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభ్యమైనట్టుగా సమాచారం. దీంతో వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు రాజు నాయక్ను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిఐ అందుబాటులో లేకపోవడం, కేసు నమోదు కాగానే పరారీలో ఉండడం పలు అనుమానాలకు కూడా దావిస్తుంది. ఈ ఘటన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్లో అందిస్తారు. సో ఉదయ్, అసలు ఏం జరిగింది, ఎంతకాలంగా పరిచయం ఆ సిఐకి ఆ వివాహితకి, పూర్తి వివరాలు ఏంటి? ఖమ్మం కమిషనరేట్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి రాజు నాయక్ వ్యవహారం ప్రస్తుతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023లో ఓ మహిళ తన భర్తకు సంబంధించినటువంటి అంశాలపై ఫిర్యాదు చేసేందుకు 3లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మహిళా పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్నటువంటి రాజు నాయక్ తో మొట్టమొదటిసారి అప్పుడే బాధితురాలకు అదేవిధంగా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ రాజు నాయక్ మధ్య పరిచయం ఏర్పడింది. తన భర్త శారీరకంగా మానసికంగా హింసిస్తున్నాడంటూ కూడా పోలీసులను బాధితురాలు ఆశ్రయించడం జరిగింది. సరిగ్గా అదే నేపథ్యంలో 2023లో ఫిర్యాదు ఇచ్చే సమయంలో అటు బాధితురాల యొక్క ఫోన్ నెంబర్ తీసుకున్నటువంటి సిఐ రాజనాయక్ ఖచ్చితంగా ఈ అంశంలో న్యాయం చేస్తాను, నీ భర్తతో విడాకులు నీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను, శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాను, నీకు అన్ని విధాల పోలీస్ శాఖ తరఫున అండగా ఉంటున్నామని చెప్పి నమ్మబలికే ప్రయత్నం చేశాడు. బాధితురాలు కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ మాటలు నమ్ముతూ వచ్చింది. ఖచ్చితంగా తనకు న్యాయం చేస్తాను, తన భర్త వైపు నుంచి శారీరక మానసిక వేధింపుల నుంచి విముక్తి కల్పిస్తారని చెప్పి కూడా పోలీస్ శాఖపైతో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ పై నమ్మకం పెట్టుకుంది. అయితే తరచూ వాట్సాప్ లో మెసేజ్ చేయడం మొదలు పెట్టాడు, ఫోన్ కాల్ చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత దాన్ని మరింత ఆ పరిచయం కాస్త మరింత ముదిరినటువంటి నేపథ్యంలో ఏకంగా నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఎప్పుడు కలకల నీతో అండగా ఉంటానని చెప్పి కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ బాధితురాలని నమ్మించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజాగా అటు బాధితురాలు ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో అనేక సంచలనమైనటువంటి అంశాలు కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఈ కేసు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖకే మాయని మచ్చగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సహజంగా మనం నిత్యం చూస్తుంటాం, ఎంతో మంది వేల మంది భర్త యొక్క సంబంధించినటువంటి వేధింపుల కారణంగా భార్యలు కావచ్చు, బాధితులు చాలా మంది పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు, పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ అటువంటి నేపథ్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధ్యతగా ఉండి ఖచ్చితంగా మహిళకు, ఆ బాధితురాలికి న్యాయం చేయాల్సినటువంటి వ్యక్తే ఆ మహిళపై ప్రేమ పేరుతో వలవేసి ఆమెను శారీరకంగా మానసికంగా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం, దానికి సంబంధించినటువంటి ఆరోపణలతో పాటు ఆధారాలను కూడా ప్రస్తుతం బాధితురాలు ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు కూడా అందజేసినట్టు సమాచారం. ఈ ఘటన దాదాపు కొన్ని నెలల కాలంగా జరుగుతుంది. ఈ వేధింపులకు సంబంధించినటువంటి అంశంపై పోలీసులను తరచు కూడా బాధితురాలు సంప్రదించినట్టు తెలుస్తుంది. అయితే 2023లో ఆయన కాస్త పరిచయం కాస్త అది మరింత ప్రేమ వ్యవహారంగా కావచ్చు, ఆమెను శారీరకంగా లోబర్చుకునే స్థాయికి వెళ్ళడంతో తరచూ సిఐ రాజు నాయక్ బాధితురాలు ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాధితురాలు గర్భం దాచడం, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పి ఆమెకు కొన్ని ఐపిల్ టాబ్లెట్స్ కూడా ఇచ్చినట్టు, ఆ తర్వాత గర్భ విచ్చితి కూడా జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నటువంటి సిచ్యువేషన్. సో దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలతో పాటు ఫిర్యాదును కూడా ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో చేయడంతో పోలీసులు కూడా తప్పనిసరి పరిస్థితులలో అటు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అటు బాధితురాలి భర్తను కూడా సిఐ రాజు నాయక్ పలుమార్లు వేధించినట్లు, ఖచ్చితంగా బాధితురాలికి విడాకులు ఇవ్వాల్సి తీరాల్సిందే అంటూ కూడా అటు బాధితురాలైనటువంటి
ఆ సదరు మహిళ యొక్క భర్తను కూడా అనేక మార్లు వేధించినట్టు తెలుస్తుంది. సదరు భర్త కూడా ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర స్థాయి పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయిని అధికారిని కలవడం జరిగినటువంటి విషయాన్ని కూడా చెప్పడం, తన భార్యను సిఐ రాజు నాయక్ లోబర్చుకొని తనను చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు కూడా సదరు బాధితుడు పోలీస్ స్టేషన్ లో తో పాటు అటు ఉన్నత స్థాయి అధికారికి వారికి పూర్తి ఘటన వివరించడంతో అటు ఉన్నత స్థాయి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా కింది స్థాయి అధికారులను నివేదిక కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన అటు బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మబలికి శారీరకంగా మానసికంగా తన యొక్క బలహీనతలను ఆధారంగా తీసుకొని లోపరుచుకున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ చివరికి తనను పెళ్లి చేసుకోకుండా తనను వీడి వెళ్ళిపోతానంటూ తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఇక్కడ చెప్తే ఖచ్చితంగా తన ప్రాణాలు కూడా తీశానని చెప్పి బెదిరిస్తున్నాడు అంటూ కూడా సదరు బాధితురాలు చెప్పడం జరుగుతుంది. ఆ బాధితురాలు కూడా సుమన్ టీవీ సంప్రదించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా తాను ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో వేగంగా స్పందించలేదు. తాము ఉన్నత స్థాయి పోలీస్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన తర్వాతనే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా నిందితుడు సంబంధించినటువంటి కీలక అధికారి కావడంతో తనను కాపాడే ప్రయత్నం పోలీస్ శాఖ చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం బాధితురాలు సుమన్ టీవీ ప్రతితో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ ఘటనపై పోలీస్ శాఖ కూడా స్పందించింది. సదరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ పై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో తనను డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తున్నట్లు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఆ ఉత్తర్వులను ఎక్కడ పోలీస్ శాఖ బయటకు వెళ్లించడం లేదు. ఇప్పటికే సదరు నిందితుడైనటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ ముందస్తుగా కోర్టును ఆశ్రయించి యాంటిసిపేటర్ బెయిల్ కూడా పొందినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తనకు న్యాయం చేయాల్సిందేనంటూ కూడా ప్రస్తుతం బాధితురాలు పట్టుబడుతుంది. అవసరమైతే సుమన్ టీవీ ఆఫీస్ కు వచ్చిన ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాడతానని కూడా చెప్పడం జరిగింది. సాయి రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో అది మొత్తానికి ఖమ్మంలో చోటు చేసుకున్నటువంటి దారుణ ఘటనకు సంబంధించినటువంటి వార్త ఇప్పుడు వైరల్గా మారుతుంది. సిఐ ఉన్నటువంటి రాజు నాయక్ అనేటువంటి వ్యక్తి అక్కడికి ఆపదలో వచ్చినటువంటి ఒక వివాహితతోటి అనుచిత ప్రవర్తన చేసి ఆమెకి గర్భం కూడా దాల్చేలా చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఆమె ఇప్పుడు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.